గైస్ అక్కడ మనం రెండు విషయాల మీద మనం మాట్లాడుకుందాం. ఒకటి వచ్చేసి ఏంటి అంటే తక్కువ ఖర్చులో ఫ్రీగా కోర్సులు నేర్చుకుంటే సాఫ్ట్వేర్ ఉద్యోగం వస్తుందా దీని గురించి. అండ్ ఇంకొక పాయింట్ వచ్చేసి ఏంటి అంటే మనకు రీసెంట్గా స్టూడెంట్స్ మనకి కౌన్సిలింగ్ అటెండ్ అవ్వడం కానీ కౌన్సిలింగ్లో ఈ డౌట్ అనేది రేజ్ చేశారు. ఏంటి అంటే ఓన్లీ కోర్ జావా నేర్చుకున్నాడు ఒక స్టూడెంట్. నేర్చుకొని 45 రోజుల్లో 5,000 రూపాయలు అని చెప్పేసి కోర్సులో జాయిన్ అవ్వడం నేర్చుకోవడం జరిగింది. ఇంకో స్టూడెంట్ ఓన్లీ లైనక్స్ నేర్చుకున్నాడు. ఇంకొక స్టూడెంట్ వచ్చేసి ఓన్లీ ఇలా ఏంటి అంటే ఓన్లీ పైథాన్ నేర్చుకున్నాడు. ఓన్లీ పైథాన్ బేసిక్స్, అది కూడా రియల్ టైమ్ సినారియోస్ ఏం కాదు, జస్ట్ థియరిటికల్. ఏంటంటే 5,000 రూపాయల కోర్స్ దొరుకుతుందనే ఉద్దేశంతో 5,000 రూపాయల్లో సాఫ్ట్వేర్ ఉద్యోగం వచ్చేస్తుంది అమీర్పేటలో ఒక కోర్స్ జాయిన్ అయితే, ఇలాంటి ఆలోచనలు అంటే తక్కువకి వచ్చేస్తుందని చెప్పి అక్కడ కోర్స్ నేర్చుకొని 300 మంది 350 మంది ఉన్న చోట్ల క్లాస్లో వింటూ సగం విని సగం అర్థం కాక మళ్ళీ థియరిటికల్ కూడా మన వాళ్ళు జాబ్స్కి అప్లై చేయడం. డెఫినెట్లీ కంపెనీస్ రిక్వైర్మెంట్ తగ్గట్టు మనం ఏంటి అంటే పార్ట్స్గా కంపెనీస్ రిక్వైర్మెంట్ అంది. ఓన్లీ కోర్ జావా నేర్చుకుంటే జాబ్ వచ్చే పరిస్థితి లేదు. ఓన్లీ పైథాన్ నేర్చుకుంటే జాబ్ వచ్చే పరిస్థితి లేదు. ఇన్ఫాక్ట్ ఇప్పుడు పైథాన్ ఫుల్ స్టాక్ నేర్చుకున్న కాల్స్ అనేవి తక్కువగానే ఉన్నాయి. చాలా మంది ఒక పెద్ద ఇన్స్టిట్యూట్లో మందలకు మందలు రికార్డింగ్స్ విని చాలా ఎక్కువ మంది దాని మీద ఉద్యోగం వస్తుందని ఉద్యోగ ప్రయత్నాలు చేస్తూ ఈ విధంగా ఆలోచిస్తూ ఉన్నారు. సో ఇక్కడ సరే టైం వేస్ట్ అవుతా ఉంది. మనకు తెలియకుండానే ఒక 5-6 నెలలు అయిపోతే ఎగ్జాంపుల్ ఆ అమీర్పేటలో ఇప్పుడు యావరేజ్ 5,000 వేసుకుంటే 6 మంత్స్కి 6 5 30, ఆల్మోస్ట్ 30,000 ఖర్చు అవుతుంది. ఏది ఓన్లీ హాస్టల్ ఫీజు, ఇంకా చిన్న చిన్న ఖర్చులు అవి ఇవి కలుపుకుంటే మంత్లీ ఒక 1,000 వేసుకున్నా కానీ ఇంకొక 6,000 అంటే 36,000 ప్లస్ ఈ 5,000 40,000. సరే ఈ 40,000లో ఉద్యోగం వస్తుందా అంటే ఖచ్చితంగా వచ్చే పరిస్థితి లేదు. ఆ విధంగా తెలియకుండానే 2-3 సంవత్సరాలు గడిచిపోతుంది. చాలా మంది ముందు కంపెనీస్ రిక్వైర్మెంట్ తెలుసుకోకుండా మార్కెట్లో ఏముంది, కంపెనీస్ ఏ విధంగా నేర్చుకుంటే మనకు ఉద్యోగాలు వచ్చే పరిస్థితి ఉన్నాయి, ఇవన్నీ ఆలోచించకుండా ఏంటంటే జస్ట్ సింపుల్గా 5,000కే నాకు కోర్సు దొరుకుతుంది, 5,000 పెట్టి కోర్సు నేర్చేసుకుంటే తక్కువలో సాఫ్ట్వేర్ ఉద్యోగం వచ్చేస్తుంది అనే భ్రమలో నేర్చేసుకుంటున్నాం. నెక్స్ట్ అనొచ్చు అంటే 50,000 50,000 అమౌంట్ కడితే మనకి సాఫ్ట్వేర్ ఉద్యోగం వచ్చేస్తుందా, 50,000 కోర్సు 50,000 పెట్టి కోర్సు నేర్చుకుంటే అనే డౌట్ ఖచ్చితంగా లేదు. ఇక్కడ 50,000 పెడితే అని కాదు కానీ కొంతవరకు క్వాలిటీ, 50,000 పెట్టమని నేను చెప్పట్లేదు, కనీసం బేసిక్స్, కనీసం కంపెనీ రిక్వైర్మెంట్ తగ్గట్టు మనం చూసి ప్లాన్ చేసుకొని మనం నేర్చుకోవాలి. అండ్ ఇదే ఈ ఈ ఈ ఇది ఏదైతే ఉందో ఫ్రీగా నేను నేర్చుకుంటే కోర్సెస్ నేర్చుకుంటే నాకు సాఫ్ట్వేర్ ఉద్యోగం వస్తుందా. సో ఇక్కడ ఏంటి అంటే సెల్ఫ్ లెర్నింగ్కి ఎక్కువ టైం పడుతుంది. ఖచ్చితంగా కష్టపడాల్సిందే కానీ సెల్ఫ్ లెర్నింగ్కి ఎక్కువ టైం పడుతుంది. మనం యూట్యూబ్ రిసోర్సెస్ నుంచి చూసుకొని, లేకపోతే మన టెలిగ్రామ్లో లేకపోతే క్వశ్చన్ బ్యాంక్ లేకపోతే ఇంకోటి ఇంకోటి చూసుకొని మనం ప్రిపేర్ అవ్వచ్చు. కానీ సెల్ఫ్ లెర్నింగ్కి చాలా ఎక్కువ టైం పడుతుంది. సో కంప్లీట్గా ఇన్స్టిట్యూట్ మీద డిపెండ్ అవ్వడం కరెక్ట్ కాదు. 25,000 కట్టినా, 30,000 కట్టినా, 40,000 కట్టినా, 50,000 కట్టినా, లేకపోతే 5,000 కట్టినా అలాగని కంప్లీట్గా సెల్ఫ్ లెర్నింగ్ మీద కూడా డిపెండ్ అవ్వద్దు. చాలా ఓపెన్గా చెప్తా ఉన్నా. ఎండ్ ఆఫ్ ద డే అండ్ మీరే ఆలోచించుకోండి, నేను చెప్పే విషయాలు కరెక్టా కాదా అని మీరే ఆలోచించుకోండి. చాలా మంది ఈ విధంగా బాధపడుతూ ఉన్నారు. ఫ్రీగా అంటే ఇప్పుడు మన వాళ్ళు ఏమనుకుంటారంటే నా దగ్గర డబ్బులు లేవు సార్, నా దగ్గర అసలు అమౌంట్ అనేవి లేవు, ఏం చేయమంటారు. సో ఫస్ట్ కొంచెం ఎండ్ చేసుకోండి. పిఎఫ్ లేకుండా పార్ట్ టైం జాబ్స్ చేయండి. మళ్ళీ పిఎఫ్ గురించి అంటే టెంప్ట్ అయిపోయి యుఎస్ ఐటీ రిక్రూటింగ్, గూగుల్ మ్యాపింగ్, లేకపోతే బీపీఓ నాన్ వాయిస్, బీపీఓ వాయిస్, ఇలాంటి జాబ్లోకి తొందరపడి జాయిన్ అవ్వకండి. అది చాలా ఇబ్బందికర పరిస్థితులు. మీకు పిఎఫ్ క్రియేట్ అయిందంటే మళ్ళీ మనం ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకోవడానికి, క్లారిఫికేషన్ ఇచ్చుకోవడానికి, ప్లస్ మన ప్రొఫైల్ అనేది తొందరగా కంపెనీస్ యాక్సెప్ట్ చేయదు. ఇవన్నీ ఆలోచించి ఫ్రీగా ఏ ఒకటి అంటే ఒకటి ఫ్రీగా పొందాలి అనే ఆలోచన మానుకోండి ఫస్ట్. ఎందుకంటే బాగా ఏంటి అంటే ఆ, అన్నీ ఫ్రీగా ఎందుకు వస్తాయి, అన్నీ ఫ్రీగా ఏది ఫ్రీగా రాదు. ఎవరన్నా కానీ ఒక్కరన్నా కానీ స్కిల్స్ పెట్టుకొని ఫ్రీగా చేస్తారా ఉద్యోగం? చేస్తారా? నేనైతే చేయను. చాలా మంది అంటే ఫ్రీగా ఉద్యోగం చేస్తా అన్నారు, నేను ఫ్రీగా ఉద్యోగం చేస్తా సార్ అని. ఫ్రీ నీ దగ్గర అంటే ఇప్పుడు ఫ్రీగా తీసుకోవాలన్నా కానీ నీ దగ్గర స్కిల్ ఉండాలి. ఏం స్కిల్ ఉంది నీ దగ్గర? ఏం స్కిల్ ఉంది, ఏం పని చేయగలుగుతావు? డెఫినెట్లీ ఫ్రీగా చేస్తాననే రెడీగా ఉన్నాం, తప్పేం లేదు. కానీ ఏం స్కిల్ ఉంది, ఏ విధంగా నేను యూటిలైజ్ చేసుకోవాలి?
ఒక ఆఫీస్లో నేను కూర్చోబెట్టాలి అంటే నువ్వు ఫ్రీగా చేసినా కానీ ఆఫీస్కి ఎంత ఖర్చు అవుతుంది అంటే యావరేజ్గా 7,000 to 8,000 అవుతుంది. ఒక సీట్కి అయ్యే ఖర్చు అది. హైదరాబాద్లో ఒక సీట్కి నువ్వు ఒక ఆఫీస్లో ఏం చేయకుండా ఫ్రీగా నేను చేస్తానన్నా కానీ నీకు అయ్యే ఖర్చు 7 నుంచి 8 వేలు. నీ దగ్గర అలాంటి స్కిల్ లేకుండా ఆ 7 8 వేలు కూడా ఎందుకు ఖర్చు పెడుతుంది అనుకుంటున్నారు మంత్లీ కంపెనీ? విచ్ ఈజ్ నాట్ కరెక్ట్. అంటే ఇప్పుడు ఏంటి అంటే మన మైండ్లో నుంచి ఫ్రీ 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 అనే ఆలోచన మానేయండి. ఏదైనా కష్టంతోనే మనం సాధించాలి. ఏదైనా కష్టపడితేనే మనకు వస్తుంది. కష్టపడి నేర్చుకుంటేనే వస్తుంది మనకి. ఈ విషయాన్ని ఆలోచించండి. ఈ ఫ్రీ 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 బాగా గవర్నమెంట్ అలవాటు చేసేస్తుంది. డెఫినెట్లీ అది చాలా ఇంపాక్ట్ అనేది, హ్యూజ్ ఇంపాక్ట్ అనేది ఉండబోతుంది. దట్ ఈస్ హోల్ డిఫరెంట్ థింగ్. ఒక వ్యక్తికి సంపాదించే సామర్థ్యం కానీ కష్టపడే సామర్థ్యం మెల్లగా కోల్పోతూ ఉంటే ఈ ఫ్రీ బీస్కి అలవాటు పడిపోయి అది మన మన జీవితానికి, మన కంట్రీకి కూడా చాలా ప్రాబ్లం అయిపోతుంది. 100% ప్రాబ్లం అయిపోతుంది. ఎఫోర్ట్ చేయలేని వాళ్ళు అయినా కానీ దాన్ని కష్టపడి సాధిస్తేనే దాని విలువ ఏంటి, దాన్ని నిలబెట్టుకోగలుగుతారు కూడా. విలువ ఏంటనేది తెలుస్తుంది, దాన్ని నిలబెట్టుకోగలుగుతారు. ఫ్రీగా సాఫ్ట్వేర్ కోర్స్ నేర్చేసుకొని నేను ఉద్యోగం తెచ్చేసుకుంటాను. ఇలా ఏంటి అంటే ఒకవేళ ఫ్రీ అయి ఉండొచ్చు, ఫినాన్షియల్గా నువ్వు డబ్బులు ఖర్చు పెట్టకపోయినా నీ సెల్ఫ్ లెర్నింగ్ ఎఫర్ట్స్ అయినా పెట్టాలి కదా. ఇది ఒకసారి ఆలోచించండి. ఏదైతే ఇక్కడ అమీర్పేట్ ఎస్ఆర్ నగర్లో తక్కువకే కోర్స్ వస్తుందని ఆలోచించకుండా టైం వేస్ట్ చేస్తున్నారో అందరూ ఒకసారి ఆలోచన చేసి సరైన నిర్ణయం తీసుకుంటారు. అండ్ ఇంకొక ఇన్స్టిట్యూట్ గురించి నేను మాట్లాడాలి. అండ్ చాలామంది అడుగుతూ ఉన్నారు. డేటా సైన్స్లో 100% జాబ్ గ్యారంటీ ఇస్తామని ఒక ఇన్స్టిట్యూట్ బాగా ప్రమోట్ చేస్తుంది. ఆ ఇన్స్టిట్యూట్ ఏంటి అందరికీ తెలుసు. నేను పేరు మెన్షన్ చేయను కానీ దాని గురించి మాట్లాడతాను. ఓకే, థ్యాంక్ యూ.